సీతమ్మ జాడ కోసం సముద్రాన్ని దాటే ముందు ఆంజనేయ స్వామి ఆచరించిన వ్రతం. స్వయంగా శ్రీకృష్ణుడు అరణ్యవాసంలో ఉన్న పాండవులకి సూచించిన వ్రతం. అదే సంకష్టహర చతుర్థి. సంకటాలను తొలగించే సంకష్టహర చతుర్థి పూజ మాత్రమే కాదు, ఇదొక కాస్మిక్ థెరపీ. వినాయకుడు విశ్వం యొక్క మొట్టమొదటి ఆది శబ్దం. బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు అంతరిక్షంలో ఒక భారీ శబ్దం పుట్టింది. సైన్స్ దానిని కాస్మిక్ హమ్ అంటుంది. మన పురాణాలు ప్రణవనాదం లేదా ఓంకారం అంటాయి. ఆ ఓంకార శబ్దానికి రూపమే వినాయకుడు. స్వామి చెవులు అనంతమైన శబ్దాలను స్వీకరించే కాస్మిక్ రివర్స్. ప్రతి అణువు ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతుంది. మెదడు మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ తప్పుతుంది. కానీ వినాయక మంత్రాలు జపించినప్పుడు మన చుట్టూ 432 హెచ్ ఫ్రీక్వెన్సీ క్రియేట్ అవుతుంది. ఇది నేచర్తో మన బాడీని రీసింగ్ చేస్తుంది. మీరు గమ్ అని ఉచ్చరించినప్పుడు మీ నాభి నుండి వచ్చే సౌండ్ వేవ్ ఆ కాస్మిక్ ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అవుతుంది. మన అంతర్గత శక్తిని విశ్వం శక్తితో ట్యూన్ చేస్తుంది. విఘ్నేశ్వరుడు విఘ్నాలను తొలగిస్తాడంటే అర్థం మీ జీవితంలోని నెగిటివ్ వైబ్రేషన్స్ ని పాజిటివ్ గా మారుస్తాడని. మీరు ఈ కాస్మిక్ ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అవ్వండి. కామెంట్ సెక్షన్ లో ఓం గం గణపతి నమః అని కామెంట్ చేసేయండి.